Hello everyone, welcome back to our channel. Are you a BCom Sem 5 student preparing for business economics exam? Then this video is going to be very useful for you. Before watching this video, like and subscribe my channel. In today's video, we are going to start with unit 1 of business economics and understand every important concept in a very simple and easy way so that you can understand topic clearly and also write in confidently in your exam. Okay, so in this video we'll cover the topics like meaning and definition of business economics, nature, scope, role and characteristics and features of business economics. Okay, I will explain in Telugu also, so let's begin. Okay, so in this unit 1 business economics I have mentioned the two answers, long answers. Okay, first, these are very important. And coming to the business economics first, what is the meaning of business economics? Business economics ante enti? Business economics is the application of economic principles and theories to solve business problems and make better business decisions. Okay, బిజినెస్ ఎకనామిక్ అంటే ఒక అప్లికేషన్. అది ఎవరి అప్లికేషన్ అంటే ఎకనామిక్ ప్రిన్సిపల్స్ ఇంకా థియరీస్. ఓకే, సో ఈ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ అండ్ థియరీస్ అప్లికేషన్స్ అనేది బిజినెస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది, ఇంకా డెసిషన్స్ని బెటర్గా చేస్తుంది. ఓకే, అంటే మంచి ఒక గుడ్ డెసిషన్స్ అనేది ఇస్తుంది. సో నేను మీకు ఇక్కడ సింపుల్ వర్డ్స్లో కూడా ఇచ్చాను. బిజినెస్ ఎకనామిక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎకనామిక్స్ యూజ్డ్ ఇన్ బిజినెస్ డెసిషన్ మేకింగ్. ఓకే, డెసిషన్ మేకింగ్లో మనం మోస్ట్గా యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది ఎలాంటి టాపిక్స్ డిసైడ్ చేస్తుందంటే వాట్ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్, వాట్ ప్రైస్ టు చార్జ్, హౌ టు రెడ్యూస్ కాస్ట్, హౌ టు ఇంక్రీజ్ ప్రాఫిట్. ఓకే, ఇలాంటివి బిజినెస్ ఎకనామిక్స్ అనేది డెసిషన్ మేక్ చేస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇంక్రీజెస్, ఏ బిజినెస్ ఎకనామిక్స్ helps the company decide whether to increase the product price, change the quantity produced or find cheaper materials. సో ఎప్పుడన్నా మనకి ఏదైనా రా మెటీరియల్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందనుకోండి, సో అప్పుడు బిజినెస్ ఎకనామిక్స్ ఏం చేస్తుంది, ఆ కంపెనీ డిసైడ్ చేస్తుంది ఏమని, ఇంక్రీజ్ అంటే ఒక ప్రోడక్ట్ని మనం ఇంక్రీజ్ చేయాలా ప్రోడక్ట్ ప్రైస్, నెక్స్ట్ ఆ క్వాంటిటీ అనేది ఎంత ప్రొడ్యూస్ చేయాలి, లేకపోతే ఇది చీపర్ మెటీరియల్స్లో ఫైండ్ చేయాలా అని ఇలాంటి టాపిక్స్ మనకి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు డెఫినేషన్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ అకార్డింగ్ టు స్పెన్సర్ అండ్ సీగిల్మెన్. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే బిజినెస్ ఎకనామిక్స్ ఈజ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎకనామిక్ థియరీ విత్ బిజినెస్ ప్రాక్టీస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫెసిలిటేటింగ్ డెసిషన్ మేకింగ్ అండ్ ఫార్వర్డ్ ప్లానింగ్ బై మేనేజ్మెంట్. నేను దీని మీనింగ్ కూడా రాశాను. ఇట్ మీన్స్ యూజింగ్ ఎకనామిక్ నాలెడ్జ్ టు హెల్ప్ మేనేజర్స్ మేక్ కరెక్ట్ డెసిషన్స్ అండ్ ప్లాన్ ఫర్ ది ఫ్యూచర్. ఓకే, సో ఇక్కడ దీని మీనింగ్ వచ్చేసి ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ ది మోస్ట్లీ ఎకనామిక్ నాలెడ్జ్ అనేది చాలా మేనేజర్స్కి యూజ్ అవుతుంది. వాళ్ళు కరెక్ట్ డెసిషన్స్ చేసుకోవడానికి, ఇంకా ఫ్యూచర్లో ఏదైనా ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నా ఇది చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేచర్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్. ద నేచర్ మీన్స్ ద బేసిక్ క్యారెక్టర్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్. ఓకే, బేసిక్గా ఆ నేచర్ అంటే ఒక క్యారెక్టర్, అంటే బిజినెస్ ఎకనామిక్స్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, లేకపోతే దాని క్వాలిటీస్ ఎలా ఉంటుంది అని అర్థం. ఓకే, సో కమింగ్ టు ది ఇన్ దిస్ నేచర్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్, ఫస్ట్ వన్ వచ్చేసి అప్లైడ్ ఇన్ నేచర్. ఇది నేచర్లో అప్లై చేస్తాం. ఎలా అంటే ఇట్ అప్లైస్ ఎకనామిక్ థియరీస్ టు రియల్ బిజినెస్ ప్రాబ్లమ్స్. ఒక రియల్ బిజినెస్ ప్రాబ్లం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు, సో దానికి అది ఎలా ఫైండ్ చేయాలి అనే ఒక డెసిషన్ మేకింగ్ అనేది ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ప్రాక్టికల్ ఇన్ నేచర్. ఇట్ డీల్స్ విత్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై బిజినెస్. డెసిషన్ ఓరియంటెడ్. ఇట్ హెల్ప్స్ మేనేజర్స్ మేక్ బెటర్ డెసిషన్స్. మైక్రో ఎకనామిక్ ఇన్ నేచర్. ఇట్ మెయిన్లీ స్టడీస్ ఇండివిజువల్ బిజినెస్, కన్స్యూమర్స్, product and markets. Future oriented. It helps business plans for future sales, cost, demands and profits. Interdisciplinary. It uses knowledge from economics, mathematics, statistics, accounting and management.
Seventh one is goal oriented. Its main aim is to achieve business objectives such as profit, growth and stability. See, నేను మీకు నోట్స్ ఇస్తున్నాను కదా, ఈ నోట్స్లో కూడా అంటే నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానో మీరు అవి నోట్స్గా కన్సిడర్ చేయండి. ఓకే, నేను మీకు ఒక బేసిక్ ఇంగ్లీష్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఏదన్నా చదివినా కూడా దాని కింద మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో వెరీ సింపుల్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ అనేది నేను మీకు ఇచ్చాను, మీకు అర్థం కూడా ఫాస్ట్గా అవుతుంది. ఓకే, సో నౌ కమింగ్ టు ది స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్. స్కోప్ మీన్స్ ద ఏరియాస్ కవర్డ్ బై బిజినెస్ ఎకనామిక్స్. అంటే ఎలాంటి ఏరియాస్ అనేది కవర్ చేస్తుంది బిజినెస్ ఎకనామిక్స్ అనేది, మెయిన్లీ ఇట్ ఈస్ దేర్. ఓకే, సో డిమాండ్ ఎనలైసిస్ వచ్చేసి స్టడీస్ ద డిమాండ్ ఫర్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్. ఎగ్జాంపుల్ వచ్చేసి హౌ మెనీ కస్టమర్స్ విల్ బై ఎ ప్రోడక్ట్ ఇఫ్ ఇట్స్ ప్రైస్ చేంజెస్. అంటే ఒక ప్రైస్ అంటే ఒక ప్రోడక్ట్ ఒక ప్రైస్ చేంజ్ అవుతే ఆ చేంజ్ అయిన ప్రోడక్ట్ని ఎంతమంది అనేది కొంటారు అనేది. ఓకే, సో దాన్ని డిమాండ్ ఎనలైసిస్ అంటాం. సో కమింగ్ టు ద డిమాండ్ ఫోర్కాస్టింగ్ ఎస్టిమేట్స్ ఫ్యూచర్ డిమాండ్ ఫర్ ఏ ప్రోడక్ట్. ఫ్యూచర్లో ఈ ప్రోడక్ట్కి ఎంత డిమాండ్ ఉంది అనేది చూడడమే డిమాండ్ ఫోర్కాస్టింగ్. కాస్ట్ ఎనలైసిస్, it studies different costs involved in producing goods and services. Production analysis helps decide what to produce and how much to produce. ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఏం ప్రొడ్యూస్ చేయాలని చెప్పేదే ప్రొడక్షన్ ఎనలైసిస్. ఓకే, ప్రైజింగ్ డెసిషన్స్ హెల్ప్స్ బిజినెస్ డిసైడ్ ది రైట్ ప్రైస్ ఫర్ దేర్ products. And sixth one is profit management, helps business plan and increase their profits. Capital management helps in making decisions regarding investment and use of capital. Last, eighth one is market analysis, studies market conditions, competition and consumer behavior. Now coming to role of business economics. Business economics plays an important role in business decision making. Okay, so first one is helps in decision making. It helps managers choose the best alternative. Managers కి ఎలాంటి alternatives యూజ్ చేయాలి దానిలోనే బెస్ట్ అనేది చూపిస్తుంది. Helps in demand forecasting. It helps predict future demand. Helps in price fixation. Okay, it helps determine suitable prices for products. The fourth one వచ్చి helps in cost control. It helps reduce unnecessary cost. అంటే unnecessary cost ని reduce చేస్తుంది. ఓకే, helps in profit planning. It helps business plan their profits. Okay, sixth one helps in resource allocation. It helps use limited resources in the best possible వే. అంటే ఒక లిమిటెడ్ రిసోర్సెస్ ఒక మంచి పాసిబుల్ వేలో మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ సెవెంత్ వన్ హెల్ప్స్ ఇన్ బిజినెస్ ప్లానింగ్. ఇట్ హెల్ప్స్ బిజినెస్ టు ప్రిపేర్ ప్లాన్స్ ఫర్ ద ఫ్యూచర్. Eighth one is helps to face competition. It helps business understand competitors and market conditions. Okay, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ అన్న ఫీచర్స్ అన్న ఒకటే. సో క్యారెక్టరిస్టిక్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్. క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫీచర్స్ బేసికల్లీ మీన్ ది సేమ్ మీనింగ్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి అప్లైడ్ సైన్స్. ఇట్ అప్లైస్ ఎకనామిక్ థియరీస్ టు బిజినెస్ సిచ్యువేషన్స్. ఈ అప్లైడ్ సైన్స్ అనేది ఎకనామిక్ థియరీస్కి అప్లైడ్ అవుతుంది, అది కూడా బిజినెస్ సిచ్యువేషన్స్లో. నెక్స్ట్ వన్ ఇస్ మైక్రో ఎకనామిక్ అప్రోచ్. It mainly focuses on individual firms, consumers and markets. Next one is practical subject. It deals with real life business problems. And fourth one is decision making tool. It helps managers make బిజినెస్ డెసిషన్స్. సో డెసిషన్ మేకింగ్ టూల్ అనేది మేనేజర్స్కి ఒక మంచి బ్రైట్ డెసిషన్ తీసుకునేలాగా చేస్తుంది. ఫిఫ్త్ వన్ ఇస్ ఫ్యూచర్ ఓరియంటెడ్. ఇట్ హెల్ప్స్ అండ్ ప్రిడిక్ట్స్ ఫ్యూచర్ బిజినెస్ కండిషన్స్. ఫ్యూచర్ బిజినెస్ కండిషన్స్ ఎలా ఉంటాయని ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకే, సో సిక్స్త్ వన్ ఇస్ ప్రాఫిట్ ఓరియంటెడ్. ఇట్ హెల్ప్స్ బిజినెస్ ఇంప్రూవ్ ప్రాఫిట్ వైల్ కంట్రోలింగ్ కాస్ట్. Seventh one is uses economic theories. It uses concepts such as demand, supply, cost, production and pricing. Eighth one is uses quantitative techniques. It uses statistics, mathematics and forecasting techniques for business decisions. So uses quantitative techniques అంటే స్టాటిస్టిక్స్ని యూజ్ చేస్తుంది, మ్యాథ్స్ని, ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ని. ఒక బిజినెస్ మంచిగా మనం డెసిషన్ తీసుకోవాలంటే ఒక బిజినెస్కి యూజెస్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అనేది కూడా మనం వాడతాం.
Yes, this is the second question. యూనిట్ 1లోనే ఇది సెకండ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే యుటిలిటీ గురించి, మీనింగ్ ఆఫ్ యుటిలిటీ అండ్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి అజంప్షన్స్ అండ్ ఎక్సెప్షన్స్ ఆఫ్ మార్జినల్ యుటిలిటీ. ఓకే, ఈ టూ క్వశ్చన్ ఆన్సర్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో సెకండ్ ఆన్సర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు యూనిట్ 1లోనే. దట్ ఈస్ సో ఫస్ట్ థింగ్ ఈజ్ మీనింగ్ ఆఫ్ యుటిలిటీ. ఓకే, utility means the want satisfying power of a commodity. సింపుల్ వర్డ్స్లో చెప్తే యుటిలిటీ ఈజ్ ఎ సాటిస్ఫాక్షన్ వి గెట్ ఫ్రమ్ యూజింగ్ ఆర్ కన్జ్యూమింగ్ ఏ గూడ్స్ ఆర్ ఏ సర్వీస్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే యుటిలిటీ అంటే మనం సాటిస్ఫాక్షన్గా ఉంటున్నాం, అంటే మనం ఏదైతే సర్వీస్ తీసుకున్నామో ఒకరి దగ్గర నుంచి, లేకపోతే మనం ఏదైతే గూడ్స్ కన్జ్యూమ్ చేసుకున్నామో, సో దాని మీద మనం ఎస్ వీఆర్ ఓకే సాటిస్ఫాక్షన్గా ఉన్నాము అని తెలియజేస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ వచ్చేసి you are thirsty, you drink a glass of water, the water gives you satisfaction, therefore water has utility for you. అర్థమైందా? మనకి చాలా దాహం వేస్తుంది, అప్పుడు మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాము, ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, సో అప్పుడు వాటర్ హ్యాస్ యూటిలిటీ ఫర్ అస్. ఓకే, సో ఇంపార్టెంట్ వచ్చేసి యూటిలిటీ డస్ నాట్ మీన్ usefulness. A thing can have utility if it satisfies a person's want. Okay, we'll see the next law of diminishing marginal utility, that is DMU. The law of diminishing marginal utility states that when a person consumes more and more units of commodity continuously, the additional satisfaction obtained from each successive unit goes on decreasing while other things remain the same. ఓకే, సో లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఏం చెప్తుందంటే, ఒక పర్సన్ ఏదన్నా కన్జ్యూమ్ చేసుకున్నారు చాలా, సో ఆ చాలా యూనిట్స్ కన్నా కూడా ఇంకా కన్జ్యూమ్ చేసుకున్నాడు, అప్పుడు చేసుకుంటే వాళ్ళ అడిషనల్ సాటిస్ఫాక్షన్ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో అది తగ్గిపోయినాక వేరే థింగ్స్ అన్నీ మనకి సేమ్గానే కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ నేను మీకు ఈజీ మీనింగ్ ఇచ్చాను చూడండి. మోర్ కన్సంప్షన్ ఈజ్ ఈక్వల్ టు లెస్ అడిషనల్ సాటిస్ఫాక్షన్. మనం ఏదైతే ఎక్కువ తింటామో లేకపోతే ఎక్కువ తీసుకుంటామో మనకు దాని మీద సాటిస్ఫాక్షన్ అనేది అంతగా ఉండదు. ఓకే, సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఈటింగ్ చాక్లెట్స్. సపోజ్ యు ఆర్ హంగ్రీ అండ్ స్టార్ట్ ఈటింగ్ చాక్లెట్స్. ఫస్ట్ చాక్లెట్ తింటే మనకి వెరీ హై సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఆ ఫస్ట్ చాక్లెట్ తర్వాతనే ఇమీడియట్గా సెకండ్ చాక్లెట్ తింటే లెస్ సాటిస్ఫాక్షన్, థర్డ్ చాక్లెట్ తింటే స్టిల్ లెస్ సాటిస్ఫాక్షన్, ఫోర్త్ చాక్లెట్ తింటే వెరీ లిటిల్ సాటిస్ఫాక్షన్, and next fifth chocolate dinte no satisfaction. Okay, so the satisfaction from each extra chocolate decreases. So first తిన్న చాక్లెట్ కన్నా మనం డిక్రీజ్ అంటే నెక్స్ట్ చాక్లెట్స్ తినడంతో అది డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. సో ఇప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ ది లా. A law can be stated as the quantity of a commodity consumed increases continuously, the marginal utility derived from each successive unit goes on diminishing, other things రిమైనింగ్ కాన్స్టెంట్. సో దీని స్టేట్మెంట్ ఈజీగా ఇచ్చాను, అదేంటంటే వెన్ వీ కన్జ్యూమ్ మోర్ అండ్ మోర్ యూనిట్స్ ఆఫ్ సేమ్ కమోడిటీ, ద అడిషనల్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ ఎవ్రీ ఎక్స్ట్రా యూనిట్ డిక్రీజెస్. ఓకే, లైక్ ద law of diminishing marginal utility only. Okay, next I am giving you the example of law of diminishing marginal utility. Suppose a person is eating bananas. Okay, so I have mentioned the number of bananas, total utility and marginal utility. Okay, so number of bananas, మనం ఒక బనానా తింటే టోటల్ యూటిలిటీ 10 అయిపోతుంది, మార్జినల్ యూటిలిటీ కూడా 10 గానే ఉంటుంది. ఓకే, సో సెకండ్ బనానా ఈజ్ టోటల్ యూటిలిటీ 18, మార్జినల్ యూటిలిటీ 8. సో నేను మీకు ఈ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వాట్ హ్యాపెన్స్, ఫస్ట్ బనానా గివ్స్ 10 యూనిట్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఓకే, సో సెకండ్ బనానా అనేది ఓన్లీ 8 అడిషనల్ యూనిట్స్నే ఇస్తుంది మీరు మార్జినల్ యూటిలిటీలో చూసుకుంటే. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ థర్డ్ gives 6 additional units, fourth gives 4 additional units, fifth gives 2 additional units, sixth gives 0 additional satisfaction. 6 bananas తినేపాటికి మనకు అంత పెద్ద సాటిస్ఫాక్షన్ ఏమనిపించదు. సో దేర్ ఫోర్ మార్జినల్ యూటిలిటీ కీప్స్ డిక్రీజింగ్. సో అలా మార్జినల్ యూటిలిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇచ్చాను చాక్లెట్స్, నెక్స్ట్ ఐ గేవ్ యూ ది బనానాస్ ఎగ్జాంపుల్. ఓకే, యా నౌ we are going to graph of law of డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ మనం అజ్యూమ్ చేసుకుంటే అంటే మనం గ్రాఫ్లో కూడా మనం థింక్ చేసుకుంటే ఎక్స్ యాక్సిస్ తెలుసు కదా మనకి,
కింద ఉంటుంది, వై యాక్సిస్ మీద ఉంటుంది. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ షోస్ క్వాంటిటీ కన్స్యూమ్డ్, వై యాక్సిస్ షోస్ మార్జినల్ యూటిలిటీ. ఓకే, సో ద ఎంయూ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఎంయూ అనేది ఏమైపోతుంది, మార్జినల్ యూటిలిటీ కర్వ్ అనేది స్లోస్ డౌన్ అయిపోతుంది, అంటే పడిపోతుంది గ్రాఫ్. అది ఎలా అంటే లెఫ్ట్ టు రైట్ పడిపోతుంది. ఓకే, సో లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ మనకి ఏం ఇలిస్ట్రేట్ చేస్తుందంటే, మోస్ట్లీ మార్జినల్ యూటిలిటీ డిక్రీజ్ అయిపోతుంది మనం ఎక్కువ నంబర్ ఆఫ్ యూనిట్స్ తీసుకుంటే, అంటే మనం కమోడిటీని కన్జ్యూమ్ చేసుకుంటే. ఓకే, సో గ్రాఫ్ ఏం చెప్తుందంటే ఎంయూ ఈజ్ హై అట్ ది బిగినింగ్, యాజ్ కన్సప్షన్ ఇంక్రీజెస్ ఎంయూ అనేది ఫాల్స్ పడిపోతుంది. సో ఫైనల్లీ ఎంయూ బికమ్స్ జీరో. మార్జినల్ యూటిలిటీ మనకి ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి తినే దాని మీద యూజ్ చేసే దాని మీద, సో అది జీరో అయిపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు అసెప్షన్స్ ఆఫ్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. అసెప్షన్స్ అంటే రూల్స్. ఓకే, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీలో మనము ఈ రూల్స్ అనేది పాటించాలి. ద లా వర్క్స్ అండర్ certain assumptions. Okay, so continuous consumption, the commodity should be consumed continuously without a long gap. ఒక లాంగ్ గ్యాప్ కాకుండా కంటిన్యూస్లీ యూజ్ అదే రన్ అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ ద సేమ్ కమోడిటీ, ద యూనిట్స్ కన్స్యూమ్డ్ షుడ్ బి సిమిలర్ ఇన్ సైజ్ అండ్ క్వాలిటీ. Consumers taste remains the same. The consumers performances should not change during consumption. వాళ్ళ performances అనేది చేంజ్ అవ్వద్దు. సో ఫోర్త్ వన్ ఇస్ income remains constant. The consumer's income should remain unchanged. Next thing is no change in price. The price of the commodity should remain constant. Normal person. The consumer is assumed to behave in a normal and rational way. Seventh one is units should be reasonable. The units of commodity should be extremely large or extremely small. ఆ commodity units అనేది extremely large అయినా ఉండొచ్చు, small అయినా ఉండొచ్చు. ఓకే, సో no change in fashion. The consumers like dislikes and ఫ్యాషన్ ప్రిఫరెన్సెస్ షుడ్ రిమైన్ అన్చేంజ్. ఇది కూడా కాన్స్టెంట్గానే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్షన్స్ టు ది లా ఆఫ్ డిమినిషింగ్ marginal utility. Okay, so exception is a situation where the law may not work normally. Ochesi first one, hobbies. For some hobbies satisfaction may increase with more involvement. ఓకే, హాబీస్ అంటే మనకు మోస్ట్లీ సాటిస్ఫాక్షన్ అనేది ఒక ఇంక్రీజ్ అయిపోతుంది అది మోర్ ఇన్వాల్వ్మెంట్ చేయడంతో. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ పర్సన్ కలెక్టింగ్ స్టాంప్స్ మే ఎంజాయ్ కలెక్టింగ్ మోర్ స్టాంప్స్. సెకండ్ వన్ ఇస్ మనీ. ఫర్ ఎ పర్సన్ ద సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ హ్యావింగ్ అడిషనల్ మనీ మే నాట్ ఇమ్మీడియట్లీ ఫాల్ ఇన్ ద సేమ్ వే యాజ్ విత్ ఆర్డినరీ గూడ్స్. Okay, and the third one is intoxicating goods. In economic theory, repeated consumption of some intoxicating substances has sometimes been cited as an exception because the desire for another unit may increase temporarily. Fourth one వచ్చేసి rare collections. The satisfactions from collecting rare items may increase as collection becomes లార్జర్. రేర్ కలెక్షన్ అంటే మనకి కొన్ని ఐటమ్స్ రేర్గానే దొరుకుతాయి, సో దాని మీద మనకి ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, అంటే మనకి ఏదైనా ఐటమ్ దొరికితే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రేర్ కాయిన్స్ ఆర్ స్టాంప్స్. ఫర్ ఎగ్జాంపుల్ రేర్ కాయిన్సే ఉంటాయి మన ఇండియన్ రూపీస్లోనన్నా ఇక్కడనన్నా, సో అది మనకు మోస్ట్లీ దొరకదు. Next one is fifth one is knowledge. As a person learns more about a subject, their interest and satisfaction may sometimes increase. ఏదైనా చదువుకునేటప్పుడన్నా ఏదైనా సబ్జెక్ట్లో మనకి ఇంట్రెస్ట్ అనిపిస్తే మనకి దాని మీద ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, so this is the end of unit 1 of business economics. I hope you understand all the concepts clearly and found this explanation easy and useful for your exam preparation. Make sure that you revise these points and practice writing the answers in your own words. Okay, so if this video helped you, please like the video, share it with your friends and subscribe to our channel for more BCom Sem5 important questions and easy explanations. Okay, we'll meet again in the next video with the next topic. Until then, keep learning, keep revising, and all the very best for your exams. Thanks for watching. Like and subscribe.